ఇక్కడ బండి ఆపడం వల్ల నాకైతే సగం బండే కాలైపోయిందనమాట. ఇక ఇక్కడ నేనెన్ని నమ్మినో మీకు తెలవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. హలో మై డియర్ ఫాలోవర్స్, నా 30 డేస్ ఛాలెంజ్ లో ఇవాళైతే డే 22 అనమాట. ఇక నేనైతే పొద్దుగాన లేసి బేరానికి అయితే బయలుదేరుతానా. పొద్దుగాన నేనైతే బేరానికి అయితే వచ్చేసాను అనమాట. ఇక ఈ ఊరు తిరుగుడుతోటి ఇక మనల్ని అయితే ఇక్కడైతే ఆపారనమాట. ఇక్కడైతే మనకు సగం బండే కాల్ చేసారనమాట. ఇక్కడ మనకు అమ్ముడు పోయిన చేపలు అయితే 15 అయితే అమ్ముడు పోయాయి అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత అయితే మనమైతే మధ్యాహ్నం వరకు అయితే 2-3 ఊర్లు అయితే తిరిగేసాం అనమాట. మనకైతే బండి అయితే అయిపోయింది. ఇక మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. నా ఛాలెంజ్ లో వచ్చేసి ఇవాళైతే 22వ రోజు అనమాట. ఇవాళైతే నేనైతే 30 సాప అయితే అమ్ముకొని అయితే ఇంటికి వెళ్ళిపోతాను. ఇక నేను 30 రోజులు ఎంత సంపాదిస్తున్నాను మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ కోడ్ని ఫాలో చేసుకోండి. ఇక్కడ బండి ఆపడం వల్ల నాకైతే సగం బండే కాలైపోయింది అనమాట. ఇక ఇక్కడ నేనెన్ని నమ్మినో మీకు తెలవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. హలో మై డియర్ ఫాలోవర్స్, నా 30 డేస్ ఛాలెంజ్ లో ఇవాళైతే డే 22 అనమాట. ఇక నేనైతే పొద్దుగాన లేసి బేరానికి అయితే బయలుదేరుతానా. పొద్దుగాన నేనైతే బేరానికి అయితే వచ్చేసాను అనమాట. ఇక ఈ ఊరు తిరుగుడుతోటి ఇక మనల్ని అయితే ఇక్కడైతే ఆపారనమాట. ఇక్కడైతే మనకు సగం బండే కాల్ చేసారనమాట. ఇక్కడ మనకు అమ్ముడు పోయిన చేపలు అయితే 15 అయితే అమ్ముడు పోయాయి అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత అయితే మనమైతే మధ్యాహ్నం వరకు అయితే 2-3 ఊర్లు అయితే తిరిగేసాం అనమాట. మనకైతే బండి అయితే కాల్ అయిపోయింది. ఇక మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. నా ఛాలెంజ్ లో వచ్చేసి ఇవాళైతే 22వ రోజు అనమాట. ఇవాళైతే నేనైతే 30 సాప అయితే అమ్ముకొని అయితే ఇంటికి వెళ్ళిపోతాను. ఇక నేను 30 రోజులు ఎంత సంపాదిస్తున్నాను మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ కోడ్ని ఫాలో చేసుకోండి.